ఇంకోటి అన్ని కవర్ అందులో ప్రభుత్వం ఏం చెప్తోంది, లేదు లేదు మేము అవన్నీ ఉండేలా చూస్తామంటోంది. మరి అది జరుగుతుందా లేదా అన్నది చూడాలి. అంటే పేదవాళ్ళకైతే ఇబ్బంది సార్ ఇది చాలా. పేదవాడికి ప్రశాంతంగా ఏం లేదండి, ఒక పేదది కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ అయింది, తీవ్ర అనారోగ్యం అయింది, క్యాన్సర్ అయింది, వైట్ కార్డు తీసుకుని నేరుగా హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్న పేదవాడు ఇవాళ కొట్టుకోవాల్సి వస్తుంది. ఇక ఇన్సూరెన్స్ వచ్చిందంటే నరకమే. అదే కదా, అవును. అది మెయిన్ వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. మరొక అంశం, జగన్మోహన్ రెడ్డి గారు దిశ మార్చుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డిలో ఒక మార్పు ఏమన్నా వస్తుందా? తాజాగా ఆయన కార్యకర్తల గురించి, స్థానికంగా ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడిన మాటల్ని ఎలా చూడాలి? అంటే సహజంగానే అక్కడ తనకు సంబంధించినటువంటి తను మొదటి నుంచి ఒక అగ్రెసివ్ లీడర్గానే ఉంటాడు. కార్యకర్తలను పట్టించుకోలేదు అన్నటువంటి ఫీలింగు తీసేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం కష్టపడ్డ వాళ్ళని అప్రిషియేట్ చేసే పని చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు ఏం మారిపోదు, భారీ మార్పు ఏం కాదు, కాకపోతే ఓ భరోసా. ఇప్పుడు వెళ్తున్నాడు కూడా కదా, గత కొంతకాలంగా ఎవరికైనా సీరియస్ ఇష్యూ అయితే ఇప్పుడు కూడా అనంతపురం వెళ్ళబోతున్నాడు అనే కదా పరిటాల సునీత రివర్స్ అటాక్ చేయడం కానీ ఇవన్నీ. ఎవరైతే పార్టీకి సంబంధించి ఇబ్బందుల్లో ఉంటారో, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, గాయపడ్డటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, పరామర్శించడం, జైలు దగ్గరికి వెళ్ళడం, పరామర్శించడం, ఇవన్నీ చేస్తున్నాడు కదా. అది స్ట్రాటజీ. కార్యకర్తలకి, నాయకులకి భరోసా ఇవ్వడం అనేటటువంటిది. అది ప్రత్యేకమైన ఒకటేంటంటే ఇలాంటి వాతావరణం అతనికి